హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పులుసు ఈజీ ప్రాసెస్లో చేశాను. దానికోసమని కంద, ఉల్లి, పచ్చిమిర్చి, చిక్కుడు, టమాటా, చిలకడదుంప ముక్కలు, బంగాళదుంప, క్యారెట్, సొరకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసి తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి అనమాట, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇంగువ, 2 చిటికళ్ళ మెంతి పౌడర్ వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసాను. వేసుకొని బాగా అంత కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో కంద ముక్కలు, సొరకాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిక్కుడుకాయలు, బంగాళదుంప ముక్కలు, టమాటాలు అన్నీ వేసేసుకున్నాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి వేసేసుకొని అంతా కలిసేట్టు కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఇందాక చింతపండు నానబెట్టుకున్నా కదా, ఆ రసాన్ని తీసేసుకొని అదంతా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులో బెల్లం ముక్క కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ముక్కలు కూడా ఉడికినాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాను అనమాట. కొంతసేపు ఉడికించుకున్నాక టేస్ట్ చూసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ వింటర్ సీజన్లో హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సంక్రాంతి పండగకి అందరూ చేసుకుంటారు. మా అమ్మ అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి బాగా చేసేదండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.